నమస్కారం అండి. ఈరోజు టాపిక్ అండి, కానీ నా ఛానల్ని యాక్సెప్ట్ చేయండి అండి. చూస్తున్నారు కానీ యాక్సెప్ట్ చేయట్లేదు. ప్లీజ్ దయవుంచి నా ఛానల్ను గంట గుర్తు మీద ఓపారి ప్రెస్ చేయండి అండి ప్లీజ్. ఈరోజు టాపిక్ అండి, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు ఇంకా మినిమం ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ ఉందండి. మండే రోజు ఎలక్షన్లు ఉన్నాయండి. ఎవరెవరు అస్త్రాలు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, మందు పంచుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, అన్నీ చేస్తున్నారండి. కానీ మనం కూడా ఆలోచించి మంచి వ్యక్తికి ఓటేసి గెలిపించండి. మీ అమూల్యమైన ఓటును. ఇంకో విషయమండి, ప్రతి ఒక్కరూ ఓటు వేయండి. మీకు నచ్చిన వాళ్ళకు ఓటు వేయండి, కానీ ఓటు మటుకు మన ఆయుధం అంటే ఓటేనండి. దయవించి అందరి ఓటు వేసుకోండి. ఓటును దుర్వినియోగం చేసుకోకండి, డబ్బుకు అమ్ముకోకండి. మంచిగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. అట్లే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ చాలామంది ఓటు అందరూ ఉపయోగించుకున్నారండి. అట్లే ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ మనం ఓటు వాడుకోవాలండి. ఓటు వాడుకొని మంచివారికి ఓటు వేసుకొని గెలిపించుకోవాలండి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మొత్తం అన్ని సర్వేలు కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వస్తున్నాయండి. సునామీ సృష్టిస్తుందని చెప్తున్నారండి సర్వేలు. కాబట్టి మీరు వైసీపీకి ఓటు వేసినా ఆ ఓటు మునిగిపోతుందండి. కాబట్టి దయవుంచి మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి, కూటమికి ఓటేసి గెలిపించండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కాగానే అమరావతి మళ్ళీ కలకలలాడుతుందండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ 10 మంది చెప్పుకునే విధంగా డెవలప్మెంట్ ఉంటుందండి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఇప్పుడు దిక్కుముక్కు లేకుండా అయిపోయిందండి. పట్టించుకుండోళ్ళు లేరండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం కాగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని మంచి పొజిషన్కి వస్తుందండి, బాగా డెవలప్మెంట్ అవుతుందండి. అందుకనే ప్రతి ఒక్కరూ తెలంగాణలో ఉన్న, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రాలో ఓటు ఉంటే అందరూ ఊరికి వెళ్ళి ఓటేసి రండి. ఒక రోజుకి ఏం కాదు, ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి దయవుంచి చెప్తున్న 3 రోజులు ఉంది, జాగ్రత్తగా చూసి ప్రతి ఒక్కరూ ఓట్లు వేయండి. ఓటును మటుకు సద్వినియోగం చేసుకొని ఓటు వేయండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి. హైదరాబాద్ లెక్క అమరావతి కూడా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలండి. కాబట్టి దయవుంచి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని ఆశిస్తున్నానండి. అందరూ ఊరు వెళ్ళండి, మంచిగా ఓటేసి రాండి. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణలో మండే ఎలక్షన్లు కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి. మీకు నచ్చిన పార్టీకి ఓటేసి గెలిపించండి. డెవలప్మెంట్ పార్టీకి ఓటేసి గెలిపించండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడిప్పుడే మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారండి, మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కాబట్టి ఇప్పుడిప్పుడే చేస్తున్నారండి. అతనికి కూడా అవకాశం ఇవ్వాలి కదండి. ఇస్తే 5 సంవత్సరాల వరకు చూసి మనం ఆదరించాలి. ఇక్కడ కూడా అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి. ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళు మంచిగా ఓటు హక్కు వినియోగించుకొని మంచిగా ఓటేసి మీ అమూల్యమైన ఓటును ఓటేసుకొని రండి. ఓటును వేయకుండా మట్టుకు ఎవరు ఉండకండి, దవించి చెప్తున్నాను. ఓటేయండి. మళ్ళీ మన అమరావతి రాజధాని అవ్వాలి అంటే, మళ్ళీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే అమరావతి డెవలప్మెంట్ కావాలి. అదే చంద్రబాబు నాయుడు సీఎం కావాలండి. దయవించి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అమూల్యమైన భారీ మెజార్టీ దిశగా గెలిపించాలి. అట్లే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 1,00,000 మెజార్టీతో గెలవాలండి. లోకేష్ గారు మంగళగిరి నుంచి 1,00,000 మెజార్టీతో గెలవాలండి. ఎందుకంటే చాలా వెనుకబడింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కానీ డెవలప్మెంట్ కావాలి. విజ్ఞతలు మీరు ఆలోచించండి. నేను చెప్తున్నాను కాదు, మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని మీ అమూల్యమైన ఓటును 500కు 1000 రూపాయలకు అమ్ముడుపోకండి. మంచిగా నీతి నిజాయితీగా మంచి నాయకునికి ఓటేసి గెలిపించుకుంటే మళ్ళీ మన అమరావతి డెవలప్మెంట్ అవుతుంది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఆదరిస్తారని, నా ఛానల్ని ఆదరిస్తారని అందరికీ దండం పెట్టుకుంటూ నమస్తే, బాయ్.